అవర్ ఛానల్ ఓటింగ్ లేటెస్ట్ ట్రెండ్స్ ఈ మార్నింగ్ లోపు ఎలా ఉన్నాయన్నది చూద్దాము. అండ్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఓటింగ్ వేరు, ఫ్యాన్ జోన్ వేరు. ఫ్యాన్ జోన్ ఓన్లీ శ్రీజ అండ్ భరణి గారికి. సో అక్కడ ఓట్స్ వేసే వాళ్ళు అది జస్ట్ వన్ డే ఓటు. అంటే మీరు వాళ్ళిద్దరిలో భరణి గారు రావాలనుకుంటున్నారా హౌస్ లోకి, శ్రీజ రావాలనుకుంటున్నారా అన్నది ఒక పోల్ లాంటిది. మీరు అందులో మీ ఆప్షన్ ని పెట్టుకోవాలి. అది ఎక్కడుందని చాలా మంది అడుగుతున్నారు. మీరు బిగ్ బాస్ మనం జియో హాట్‌స్టార్ లోకి వెళ్తామా, అందులో బిగ్ బాస్ 9 లోకి వెళ్తామా, బిగ్ బాస్ 9 లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఫ్యాన్ జోన్ అని ఉంటుంది. ఆ ఫ్యాన్ జోన్ లోకి వెళ్ళండి. వెళ్ళి అందులో శ్రీజ అండ్ భరణి ఆప్షన్ ఉంటుంది. అందులో మీరు ఎవరిని హౌస్ లో చూడాలనుకుంటున్నారు రీఎంట్రీగా అన్నది అక్కడ మీరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కి ఓటేసుకోవాలన్నమాట. అది ఫ్యాన్ జోన్. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. అంటే అక్కడ ఓటేసి ఇక్కడ మానేయకండి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఏది రెగ్యులర్ నామినేషన్ ఓటింగ్. ఇప్పుడు మీరు ఇందులో ఓట్ వేయడం మానేశారనుకో, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ టాటా బై బై అయిపోయే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత ఫీల్ అయినా లాభం లేదు. సో ఇప్పుడు మనం ఓటింగ్ లోకి వెళ్దాం. అంతకంటే ముందు మీరు మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ మన ఛానల్ ఆల్రెడీ అలవాటు ఉన్న వాళ్ళు అయితే ఒక్క లైక్ వేసుకుని వీడియో చూడడం స్టార్ట్ చేయండి. ఈ రోజు ఇప్పటి వరకు ఓటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు టాప్ లో దూసుకుపోతున్నది ఇంకెవరో కాదు, తనూజ. అండ్ తనూజ పక్కన ఎవరో లేరు. ఆ రేంజ్ లో టాప్ లో ఉంది. ఓటింగ్ లో 36% ఓటింగ్ పడుతుంది తనూజకి. టాప్ లో ఉంది. చుట్టుపక్కల కూడా ఎవరు లేరు. కళ్యాణ్కి సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. బట్ ఓటింగ్ తనూజకిను కళ్యాణ్కి చాలా డిఫరెన్స్ ఉంది. 20% ఓటింగ్ ఉంది కళ్యాణ్కి. అండ్ థర్డ్ ప్లేస్ లో సంజన గారు ఉన్నారు. చెప్పాను కదా, తన్ని ఫ్యామిలీ ఆడియన్స్ కావాలి, హౌస్ లో ఉండాలి ఇవిడ అని అనుకుంటున్నారు. సో 11% ఓటింగ్ పడుతుంది. నెక్స్ట్ రాము, గౌరవ్, వీళ్ళిద్దరు, మాధురి, డెమాన్, రీతు, వీళ్ళందరినీ డేంజర్ జోన్ లో వేసుకోండి. అండ్ సంజన ఫ్యాన్స్ సంజనాని కూడా డేంజర్ జోన్ లో వేసుకోండి. అండ్ కళ్యాణ్ అండ్ తనూజ ఫ్యాన్స్ మీ ఓట్లు స్ప్లిట్ చేసి వేరే వాళ్ళకి వేసుకోకండి. మీకు కళ్యాణ్ మీ ఫేవరెట్ కంటెస్టెంటా, ఓన్లీ కళ్యాణ్కి వేసుకోండి. అండ్ తనూజ మీ ఫేవరెట్ కంటెస్టెంటా, ఓన్లీ తనూజకి వేసుకోండి. టాప్ లో ఉంది కదా, మనం వేరే వాళ్ళకి వేసుకుందాం. ఇలాంటి కాన్సెప్ట్లు ఏం పెట్టుకోకండి. ఎప్పుడు నేను ఇదే చెప్తా, ఓటింగ్ స్ప్లిట్టింగ్ అన్న కాన్సెప్టే పెట్టుకోకండి. మీకు ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్న దానికంటే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ సేవ్ అవుతున్నాడా లేదా అన్న చూసుకోండి. అండ్ సో 4th ప్లేస్ లో రాము ఉన్నాడు. సంజన తర్వాత 8% ఓట్లు పడుతున్నాయి. అండ్ నెక్స్ట్ గౌరవ్ ఉన్నాడు. గౌరవ్ కూడా 8% ఓట్లు పడుతున్నాయి. గౌరవ్కి 8% ఓట్లు అంటే చెప్పాలంటే బాగానే పడుతున్నట్టు. మేబీ హౌస్ లోకి వచ్చినప్పటి నుంచి చాలా యాక్టివ్గా ఉంటున్నాడు కదా, అది ఏమన్నా నచ్చుతుందేమో. సో అందుకు 8% ఓట్లు పడుతున్నాయి. నెక్స్ట్ మాధురికి డెమాన్, రీతు కంటే ఎక్కువ ఓట్లు పడుతున్నాయి. అది కామెడీ అంటే. సో మాధురికి 8% ఓట్లు పడుతున్నాయి. డెమాన్ కి, రీతుకి, వీళ్ళిద్దరికి 7% ఓట్లు పడుతున్నాయి. బట్ లైవ్ లో ఏదైతే టాస్క్ జరిగిందో, డెమాన్ ఆ ఉడుం పట్టు ఉందో చూడు, మామూలుగా కాదు అసలు. ఆ ప్రోమో ఇలా వస్తే డెమాన్ ఓటింగ్ అలా పెరిగే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉన్నాయి. ఈ రోజు డెమాన్ కి ఒక హీరో లెవెల్ ప్రోమో రాబోతుంది, వచ్చి తీరుతుంది. బీబీ టీంకి వేరే ఆప్షన్ లేదు, ఆ ప్రోమో వేయాల్సిందే. ఇద్దరిని, ఒకవైపు భరణి గారిని, ఇంకోవైపు నిఖిల్ని, ఇద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ని పట్టుకున్నాడు. ఉడుం పట్టు. మన ఇన్స్టాగ్రామ్ లో వీడియో పెట్టాను, చూడకపోతే చూడండి. బిగ్ బాస్ తెలుగు స్పై అకాన్స్ వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్ కి రండి. అస్సలు మామూలుగా లేదు అసలు. ఒక గూస్ బంప్స్ వీడియో అనమాట. ఫస్ట్ ఎవరో డెమాన్ని పాడేసేసారు వీళ్ళు. టాస్క్ అయింది. ఆ టాస్క్ మనకు లైవ్ లో అన్ని చూపించాడు, సగం చూపిస్తాడు. సో వీళ్ళిద్దరు భరణి గారు నిఖిల్ ఎవరో డెమాన్ని హోల్డ్ చేయడానికి ట్రై చేసి ఉండుంటారు. ఆ ప్రాసెస్ లో డెమాన్ కింద పడిపోయి ఓ పక్కన నిఖిల్తో పట్టుకుంటాడు చేతుల్ని, కాళ్ళతోనేమో భరణి గారిని లాక్ చేస్తాడు తెలుసా. కాళ్ళతో భరణి గారిని లాక్ చేశాడు. చాలా బాగుంది ప్రోమో. గూస్ బంప్స్ వీడియో అనమాట. ఇన్స్టాగ్రామ్ లో చూడండి. టాస్క్ కింగ్ డెమాన్. అది అన్ని వేళ డెమాన్ అండ్ రీతు గొడవలు ఉన్నాయి చూడు లైవ్ లో. ఈ గొడవలు మాత్రం లైవ్ ఆడియన్స్ కి చాలా చాలా టార్చర్ గా ఉన్నాయి అబ్బా. దీనివల్ల ఏమవుతుందంటే డెమాన్ ఎఫర్ట్స్ అన్ని బూడిదలో కోసం పన్నీర్ అయిపోతున్నాయి. ఇదే జరుగుతుంది. ఒకవైపు డెమాన్ పిఆర్ లేదబ్బా, ఆ పిల్లోడు చాలా పూర్ అంట. సో ఇక్కడ నేను పూరు రిచ్ అని ఎందుకు మాట్లాడుతున్నానంటే ఆ పిల్లోడు పిఆర్ లేదని చెప్పాను అంతే. అంతకు మించి పూర్ పీపుల్ని మనం ఎంకరేజ్ చేయాలి గేమ్లో, ఇలాంటి కాన్సెప్ట్లు ఏమి నాకు లేవు. ఎవరు గేమ్ బాగా ఆడితే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, వాళ్ళు ఎలా ఉన్నా. సో అది చెప్తున్నా. ఆ పిల్లోడికి పిఆర్ లేదు కాబట్టి ఆ పిల్లోడికి ఎంత ఎఫర్ట్స్ పెట్టినా కానీ బయటికి ఆ ఎడిటింగ్ వీడియోస్, ఆ బాహుబలి ఎలివేషన్స్ రావు. సో నాలాంటి వాళ్ళు ఎవరో జాలి పడి చేస్తూ ఉండాలి.
సో అలాగే నేను కూడా జాలిపడి చేశాను. ఈరోజు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో పెట్టాను. ఎందుకంటే ఆ ఎఫర్ట్స్ అలా ఉన్నాయి, బట్ ఆ ఎఫర్ట్స్కి తగ్గ ఎలివేషన్స్ రావట్లేదు అన్న ఉద్దేశంతో నేను కూడా పెట్టాను. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ ఏదైతే డెమాన్ అండ్ రీతు గొడవలు ఉన్నాయో, బాబా లైవ్ ఆడియన్స్కి టార్చర్ రా నాయన, టార్చర్ టార్చర్ టార్చర్, షౌటింగ్స్. దీనివల్ల ఏమవుతుంది, వీళ్ళ గేమ్లో పెట్టిన ఎఫర్ట్స్ గోవిందా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది. ఇది ఒకటి జరుగుతుందనమాట. సో నాకేమనిపించిందంటే, నాగ్ సార్ ఖచ్చితంగా వీకెండ్ బాబు డెమాను రీతు ఏంటి మీ గొడవలో నస పెట్టేస్తున్నారు, నస ఏంటి, లైవ్ చూడాలి ఎవరైనా వద్దా, ఏమనుకుంటున్నారు మీరు అని గట్టిగా క్లాస్ పీకాల వీళ్ళకి అని నాకు ఉందనమాట. లేదంటే డెమాన్ ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినా, ఈవెన్ రీతు జెన్యునే పాపం. ఆ అమ్మాయి జెన్యున్గా ఆడుతుంది, 100% ఎఫర్ట్స్ పెడుతుంది చాలా బాగా. ఎందుకు యూజ్ ఏముంది, ఈ గొడవల్లో మొత్తం పోతుంది. ఈ గొడవలు చూసిన లైవ్ ఆడియన్స్ అందరూ ఇళ్ళ కొట్టుకుని మ్యూట్లో పెట్టేస్తున్నారు టీవీ. అది సంగతి. నాకు సార్ ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళిద్దరికి గట్టిగా క్లాస్ పీకాలి, చూద్దాం పీకుతారో లేదో. అది తప్పించి వీళ్ళిద్దరూ చాలా మంచిగా బాగానే ఆడుతున్నారు పాపం గేమ్. సో అది ప్రస్తుతానికి అయితే డేంజర్ జోన్లో రాము, గౌరవ్, మాధురి, డెమాన్, రీతు వీళ్ళందరూ డేంజర్ జోన్లో ఉన్నారు. మీరైతే మీ ఓటు ఎవరికి వేసుకుంటున్నారు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఫ్యాన్ జోన్లో కూడా ఖచ్చితంగా ఓటు వేసుకుని మీ ఫేవరెట్ కంటెస్టెంట్ని హౌస్లోకి పంపుకోండి. నాట్ ఓన్లీ ఈ ఓటింగ్నే కన్సిడర్ చేయకపోవచ్చు, ఎందుకంటే 1 వీక్ టాస్క్లు ఆడిస్తానని అనౌన్స్ చేశాడు అనమాట లైవ్లో. ఆ టాస్క్లు ఆడి అక్కడ ఒక క్యాజిల్ పెట్టారు. ఆ క్యాజిల్ ఎవరు వసూలు చేసుకుంటారో వాళ్ళు రీఎంట్రీ ఇస్తారని అక్కడ లైవ్లో ఆల్రెడీ చెప్పున్నాడు బిగ్ బాస్. అండ్ ఆ తర్వాత ఏమో ఈ పోల్ బయటకు వదిలాడు. సో ఈ రెండింటిని కన్సిడర్ చేస్తారా, ఏం చేస్తారా అన్నది తెలీదు. మీ ప్రయత్నం మీరు చేసుకోండి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి మీరు ఆ ఫ్యాన్ జోన్లోకి వెళ్ళి జియో హాట్స్టార్లోకి వెళ్ళి ఓటేసుకోండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మళ్ళీ ఈవినింగ్ ఓటింగ్ లేటెస్ట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయో మాట్లాడుకుందాం. టాటా బై బై.